హాయ్ అండి. ఈ వీడియో లేట్ నైట్ తీసింది. అంటే నైట్ 12:30 ఆ టైంలో. మామూలుగా సప్పు మాతో పాటే డిన్నర్ చేస్తాడు కదా, తినేసి వాడు జంప్ చేసి వెళ్ళి హాయిగా కాసేపు తిరిగి ఎక్కడో చోట పడుకుంటాడు. తర్వాత మేము నిద్రపోయేటప్పటికి వాడిని తీసుకొని వెళ్తాం అన్నమాట. సో ఈరోజు ఏంటంటే అప్పటికే లైట్లు అవన్నీ ఆపేసి ఉంటాం కదా 12 అంటే. ఇంకా ఫోన్ టార్చ్ చేసి పిలుస్తున్నా, సప్పు రా సప్పు వెళ్దాము అని చెప్పి సౌండ్ చేస్తూ ఉన్నాను. వాడు ఎంతసేపటికి రాట్లా. సరే టార్చ్ చేశాను కదా, టార్చ్ చేసినప్పుడు నా చేయి కదిలిస్తూ ఉంటే నీడ పడుతుంది కదా, ఆ నీడకి వాడి రియాక్షన్స్ చూడండి. నేనేమనుకుంటున్నాను, ఆ నీడకి నా వేలు కదులుతూ ఉంటే వాడు ఆ వేలు కొరకడానికి ట్రై చేస్తున్నాడు. ఏదో నన్ను అంటే వాడు భయపడుతున్నాడు అనమాట. ఏదో వస్తుంది నా దగ్గరికి అన్నట్టు స్మెల్ చూడడం, కొరకడానికి ట్రై అలా చేస్తూ ఉంటే వీడియో స్టార్ట్ చేశాను నేను. బట్ వాడి మొహం చూడండి ఒకసారి. అంటే ఇది చేసేటప్పుడు కనబడదు కదా మనకి, నాకేమో నీడ కనిపిస్తూ ఉంది, వాటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. మొబైల్లో ఏం రికార్డ్ అవుతుందనేది తెలియలేదు. తర్వాత నిదానంగా చూస్తే అసలు ఎంత పాపం అనిపించిందో. నేను ఏదో ఫన్నీగా ఉంటుంది అనుకున్నాను. వాడి మొహం చూడండి పాపం, కళ్ళల్లో నీళ్ళు చూడండి. అంటే చీకటి అంటే వాడికి ఎంత భయమో. కంప్లీట్గా చీకటి ఉంటే అసలు కదలడు, ఇంచు కూడా అటు ఇటు కదలడు, అంత భయం. గబక్కన వీడు ఎక్కడన్నా కిచెన్లో అలా పడుకొని ఉంటాడు కదా, మనం అలా ఎత్తుకుందాం అని వెళ్తే కొరికేస్తాడు. అంటే మా అమ్మకి ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకసారిగా భయపడతాడనమాట. వాడిని ఎత్తుకునే ముందు సౌండ్ చేయాలి, సప్పురా అని చెప్పి పిలిచి ఏదో ఒకటి మాట్లాడతా అప్పుడే ఎత్తుకుంటే హాయిగా వస్తాడు. అంటే గబక్కన మనం ఏదో ధ్యాసలో ఉంటే ఒకసారిగా ఎవరైనా మనల్ని తాకితే ఉలికి పడతాం కదా, అలా భయపడతాడనమాట. నేనేదో ఆడిస్తున్నాను అనుకున్నాను. పాపం అసలు నిజంగా నాకు ఆ వీడియో చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా భలే బాధ అనిపించింది. ఇంత భయం వేస్తుందా వీడికి అని చెప్పి. చూడండి, నార్మల్గా ఇక్కడైతే లైటింగ్ కనిపిస్తుంది, కానీ నేను పిలిచేటప్పుడు నాకు నా నీడ కనిపిస్తుంది, వేలు నీడ పడుతుంది. వాడు మెడ ముందుకి వెనక్కి అంటా ఉన్నాడు.